హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. 6 కాలం కష్టపడిన పంట చేతికి రావడంతో కూడా సంబంధించిన మొక్కజొన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా కూడా అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న నేపథ్యంలో కూడా వ్యవసాయాధికారులు పంట క్షేత్రాల దగ్గరికి వెళ్ళి అంటే గిట్టుబాటు ధర కల్పించదో అది పక్కన పెట్టి మాత్రం సంబంధించిన మొక్కజొన్న మాత్రం రాష్ట్రం తీసుకొచ్చి మహబాద్ వ్యవసాయ మార్కెట్ తీసుకొచ్చారు. మనం ఒకసారి విజువల్స్ చూసుకొచ్చి ప్రతి మొక్కజొన్న మార్కెట్ అంటే వ్యవసాయ మార్కెట్ లో మొక్కజొన్న రాష్ట్రంతో మొత్తం వ్యవసాయ మార్కెట్ మొత్తం పోటెత్తింది. ఎక్కడ చూసినా కూడా మొక్కజొన్న రాష్ట్రం మనకి దర్శనం ఇస్తున్నాయి. అయితే దీంట్లో కూడా గ్రేడింగ్ చేసి కూడా సంబంధించినటువంటి మొక్కజొన్నకి ధరలు అయితే కేటాయిస్తున్నారు. అంటే మంచి రకానికి సంబంధించిన ప్రభుత్వ ధర 2004 నుంచి 2023, 2400 ధర పలుకుతుందో కొంచెం అంటే మధ్యతరగతి ఉన్నటువంటి మొక్కజొన్నలకు మాత్రం 1800, 1900 పలుకుతుంది. మరి కష్టపడుతున్నామో మాకు సరైన ధర కలగట్టని చెప్పేసి అంటారు, జాప్యం అవుతుందని చెప్పేసి నిన్న కొంతమంది రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేసి సంబంధించిన వ్యవసాయ అధికారి కార్యాలయంలో తాళం వేసి కూడా చిన్న నిరసన కార్యక్రమం చేశారు. ప్రస్తుతం మనతో ఒకటి మొక్కజొన్న రైతులను అడిగి తెలుసుకున్నాం. ఏ ఊరండి ఇది? ఏ పేరే? మార్కెట్ కి మొన్న ఆదివారం సాయంత్రం వచ్చిన ఎన్ని వర్క్ వచ్చినావు? 2 ట్రిప్పులు 2 ట్రాక్టర్లు. ధర ఎంత పడుతుంది మరి? రోజు 1770, 1870. ప్రభుత్వం మరి ఎంత నిర్ణయిస్తుంది ధర? దీనికి 500-600 రూపాయలు తేడా ఉన్నది. 500-600 రూపాయల తేడా ఉన్నది ఒక కింటకు. ప్రైవేటు మార్కెట్ లో తీసుకొచ్చి వస్తే 1600, 1700, 1900 రూపాయలు గింత తక్కువ ధరకు ఘోరంగా రైతులను మోసం చేస్తుంది. దీన్ని ప్రభుత్వం తక్షణ దీని మీద చర్యలు తీసుకోవాలని మా రైతు పరంగా. ప్రభుత్వం ఎంత ధర నిర్ణయించింది? దీని ధర వచ్చేసి 2400 రూపాయలు అన్నారు. సరే అట్లనే ఉద్దేశంగా తీసుకొస్తే ఇక్కడ మొత్తం చెత్త ఉన్నది, పొల్లు ఉన్నది, బాగా ఇబ్బంది పెడతారు. మళ్ళా తూర్పాలు వస్తేనే తీసుకుంటాం అంటారు. కొన్ని వాటికే మ్యాచింగ్ చేస్తారు. తగ్గినవన్నీ మొత్తం ప్రైవేటు వ్యాపారస్తులు దోచుకునే పరిస్థితికి వచ్చింది. ప్రైవేట్ వ్యాపారం దోచుకున్నప్పుడు మరి ఇక్కడ మీరు ఉన్నత అధికారులు చెప్పొచ్చు కదా? చెప్తున్నాం, అది మార్కెట్ అంతే ఉన్నది, మేము చేయలేము అనేసి వాళ్ళు అంటున్నారు. మాకు సంబంధం లేదు, మాకు రేట్ పైన ఇంత ఉన్నది అనేసి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ మొత్తం మార్కెట్ మొత్తం కూడా పోటెత్తింది కదా మొక్కజొన్నకి. అంటే గ్రేడింగ్ చేస్తున్నారా? ఏ రకానికి ఆ రకానికి లోపల డస్ట్ ఉన్నది, చెత్త ఉన్నది అనేసి వేరే చేస్తే వాళ్ళకు నాణ్యత ఉన్నట్లయితే మేము తీసుకుంటాం, తదిమే మేము తీసుకోమనేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి కష్టపడి పండించిన రైతులకు కూడా మరి గిట్టుబాటు ధర అనేది అన్యాయంగా ఈ సంవత్సరం అయితే మరీ ఘోరంగా తయారైంది. చాలా ఇప్పటికే అంతకుముందు గవర్నమెంట్ యూరియా బస్తాలు కొంత మోసం చేసింది. ఇప్పుడు ధరల విషయానికి మొత్తానికి అయితే ఆగం చేస్తాను రైతులను. మరి 2 రోజులకి కాంట అవుతుంది. ఎప్పుడు మరి పోతాయి? మరి నిన్న తీసుకొచ్చి పోసిన ధాన్యం ఏ అటు వరకు కాంట లేదు. ఇప్పుడు నిన్న పెట్టిన పాట అయిన బాబతి కొంత ప్రైవేట్ వ్యక్తులు కొన్న బాబతి ఇప్పుడు వరకు కాంటాలు అయితేనే. గవర్నమెంట్ అయితే ఇంకా దాంట్లో సిస్టమ్ లో ల్యాండ్ ఆన్లైన్ కాలేదనేసి వాళ్ళు మొరాయిస్తారు. అక్కడ పోయి అడిగితే మీకు అది అప్రూవల్ రాలేదు, మీ సర్వే నెంబర్ మీరు ఎంట్రీ చేయించుకోవద్దు అంటారు. అంతవరకు గవర్నమెంట్ ఉన్నప్పుడు అంతకుముందు టైంలో గవర్నమెంట్ మరి ఇది మొక్కజొన్నలకు క్రాప్ బుకింగ్ చేసుకోవాలనేది ఎవరు చెప్పలే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఆన్లైన్ సిస్టమ్ ఆగింది. ఇంకా 2 రోజులు అయితే 3 రోజులు అవుతుంది అంటారు. రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆన్లైన్ లో కొద్ది ఆన్లైన్ లో సిస్టమ్ పనిచేయట్లేదు అని చెప్పిస్తారు. విజువల్ చూసుకోవచ్చు. ఇక్కడ ధర మాత్రం 1877 రూపాయల ధరగా కేటాయించారు. ఇది ప్రభుత్వం ధర మాత్రం 2400 చెప్తున్నా కూడా ఇక్కడ మాత్రం 1800. కాంట కూడా కాలేదు, మామూలుగా వచ్చి వ్యక్తులు వచ్చి చూసుకొని పోయి దీని ధర కేటాయించారు. కాంట ఎప్పుడైతుందో మరి ఇక్కడ ఎప్పుడు పోవాలని చెప్పేసి కూడా రైతు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఒకవైపు ఆన్లైన్ కూడా పనిచేయలేదని చెప్పేసి అంటున్నారు. కొత్తగా మరి వ్యవసాయ అధికారులు మొత్తం కొత్త సిస్టమ్స్ తీసుకొస్తున్నారు. ఇక్కడ ఈనామని ఈ రైతులకి దగ్గరికి అనుగుణంగా ఉండేందుకు అన్ని విధాల సౌకర్యాలు తీసుకొస్తారని చెప్తున్నప్పుడు కూడా అది ఆచరణ తెలుస్తుంది. అయితే ఈ విషయంపై కొంత మాట్లాడడానికి మాత్రం సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులు ఇటు చైర్మన్ గారు కూడా ఉన్నాడు. ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. అంటే మొక్కజొన్న అనుభూతి మొత్తం మార్కెట్ పోటెత్తింది. మరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ గత వారం రోజుల నుంచి మన మహబూబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న ఎక్కువ వేయడం జరిగింది. అదేవిధంగా మేము మన మార్కెట్ యార్డ్లో అయితే ఏదైతే రైతు సరుకు తీసుకువచ్చిన రైతుకు వాళ్లకు కావాల్సిన సౌకర్యాలు కానీ రీసెంట్గా మేము మార్కోఫైడ్ గవర్నమెంట్ మద్దతు ధర 2400తో స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 2-3 రోజుల నుంచి కొంచెం ఎక్కువ మోతాదులో మొక్కజొన్న రావడం జరిగింది. కొంచెం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా రైతు యొక్క సరుకుని ఖచ్చితంగా గవర్నమెంట్ ధర 2400కు ఖచ్చితంగా ఇక్కడ విక్రయ చేయడం జరుగుతుంది. అందులో ఇంకోటి ఏంటంటే రైతులకు ఒక విన్నపం, ఏదైతే మొక్కజొన్న పండిస్తున్న రైతులు వాళ్ళ కళ్ళాల్లోనే
ఎక్కువ అంటే తూర్పాలు ఆరబెట్టుకొని తూర్పాలు అక్కడనే పట్టుకొని 14% దాటకుండా తేమ ఉండి మంచి నీటిగా ఉంటే ఖచ్చితంగా అది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి 2400 రూపాయల ధరలతో ఖచ్చితంగా మార్కెట్ సంస్థలు తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా పోయంగానే వెంటనే ఇక్కడ మార్కెట్ లో తెచ్చి మార్కెట్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుందన్న? రైతు ఇక్కడ మార్కెట్ లో తీసుకొచ్చిన తర్వాత ఏదైతే మా ఈనాం సెంటర్ ఉంటుందో అక్కడ దాంట్లో లాట్ ఐడి తీసుకొని ఆ తర్వాత మార్కెట్ సంస్థ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర ఏదైతే వాళ్ళు పండించిన పంటకు వాళ్ళ యొక్క భూమికి ఆ డాక్యుమెంట్ చూపించి అక్కడ వాళ్ళు నమోదు చేసుకొని అదొక రిసిప్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఏదైతే మొక్కజొన్న ఉందో ఆ మొక్కజొన్న చూసి వాళ్ళైతే ఏదైతే సిస్టమేటిక్ ఏదైతే వాళ్ళకు 14% తేమ దాటకుండా తురుపాలు బట్టి మంచి నీటికి ఉండి క్వాలిటీ ఉన్న దానికి ఖచ్చితంగా ధర వేయడం అయితే జరుగుతుంది. ఈ కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా మార్కెట్ లో ఉన్న ట్రేడర్స్ మిగతా వాళ్ళు కొనడం జరుగుతుంది. అయితే మీరు అన్నట్టుగా మార్కెట్ సంబంధించి సిస్టమ్ కి కూడా ప్రాసెసింగ్ నేపథ్యంలో కూడా సిస్టమ్స్ పనిచేయట్లేదు అని చెప్పేసి జాబ్ పని చేసినామని చెప్పేసి రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు లేదు ఎందుకంటే మార్కెట్ కు ఉన్న కెపాసిటీ దాటి మొక్కజొన్న రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కొంచెం ఆలస్యమైనా కూడా వాళ్ళు తెచ్చే మొక్కజొన్నను ఖచ్చితంగా ప్రభుత్వ ధర ఏదైతే నిర్ణయించారో గవర్నమెంట్ 2400 ఖచ్చితంగా దాంట్లో తీసుకుని కాకపోతే వాళ్ళు తెచ్చిన ఆ నాణ్యత అయితే ఉంటేనే ఖచ్చితంగా వాళ్ళకు జరగడం జరుగుతుంది. కొంచెం ఆలస్యమైన ఖచ్చితంగా అదే ధరలో తీసుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తులు వచ్చే కాంటా వేయక ముందుకే దానికి సంబంధించినటువంటి రసీదు ఇచ్చిపోతున్నారు లాట్గా. దీనివల్ల రైతులు 6 గంటలు కష్టపడ్డావు మొత్తం నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఆవేదన చేస్తారు. నిన్న కూడా చూసాం మనం రైతులు మార్కెట్ కు తాళం వేసి కొద్ది ఆందోళన కార్యక్రమాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. రైతులు మీరు ఏం చెప్తారు? మీరు చైర్మన్ గా ఉన్నారు కదా. రైతులకు ఒకటే విన్నపము, మార్కెట్ లో మొక్కజొన్న తీసుకొచ్చిన తర్వాత పూర్తి ప్రొసీజర్ తెలుసుకొని అక్కడ ఏదైతే మీరు పండించిన పంట యొక్క ఏదైతే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మార్కెట్ సంస్థ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అక్కడికి ఇచ్చేసి చూపించి ఏదైతే పండించిన పంటను ఆ డాక్యుమెంట్ ఇచ్చేసిన తర్వాత మన మార్కెట్ లో ఈనాం సెంటర్ ఉంటుంది. అక్కడ కూడా ఒక లాట్ ఐడి తీసుకొని ఆ 2 జమ చేసి ఆ తర్వాత వాళ్ళు వచ్చి చూస్తారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తారు, మార్కెట్ వాళ్ళు చూస్తారు. ఏదైతే పండించిన పంటను ఖచ్చితంగా నాణ్యతగా ఉందా లేదా వాళ్ళు ఏదైతే 14% తేమ కూడా ఉంటే తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే పెట్టిన ప్రొసీజర్ 14% తేమ దాటకుండా లోపలే ఉండి మంచి తురుపాలు బట్టి మంచిగా గింజ కొంచెం లాగుండి మంచి ఎండిన గింజ ఉండి మంచి నీట్గా ఉంటే ఖచ్చితంగా 2400 తీసుకోవడం జరుగుతుంది. ఇక మోసాలు కానీ ఎలాంటి ఏం లేదు. ట్రేడర్స్ కానీ వాళ్ళకి ఫస్ట్ ముందుగా మార్కెట్ వాళ్ళకే మేము సంప్రదించాము. దళారులు ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారని చెప్పేసి ఒక వార్తలు వస్తుంది. లేదు సార్, ఎందుకంటే ఇక్కడ వచ్చిన రైతుకు మా స్టాఫ్ మా సెక్రటరీ గారు కానీ సూపర్వైజర్ కానీ మిగతా మా స్టాఫ్ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ప్రొసీజర్ వాళ్ళకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కొంచెం రైతులు ఏంటంటే కొంచెం రైతులు పండించిన పంట కొంచెం తొందరపాటు ఉంటుంది. ఆ తొందరపాటులో కొంచెం ఆవేశంలో ఆవేదన చెందుతూ ఉంటారు. కానీ ఖచ్చితంగా రైతులకు అయితే ఒక విన్నపము, ఖచ్చితంగా మీరు ఏదైతే కోసుకున్న పంట ఉందో అక్కడ మీ కళ్ళాల్లోనే మంచిగా ఎండబెట్టుకొని తర్వాత తూర్పాలు పెట్టుకొని 14% తేమ దాటకుండా తీసుకొస్తే ఖచ్చితంగా ఈ రోజు గవర్నమెంట్ మంచి ధర ఇస్తుంది. దాన్ని అందరూ వినియోగించుకోవాలని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఎంతవరకు మొక్కజొన్న కొనుగోలు జరిగాయి? ఇప్పటివరకు ఎన్ని టన్నులు క్రయ విక్రయాలు? గత 2-3 రోజుల నుంచి మొక్కజొన్న తీసుకురావడం జరిగింది. కాకపోతే మన ఈనాం సెంటర్ 0.1 గతంలో నడిచింది. ఇప్పుడు 2.0 కొత్త మోడల్ కొత్త అప్డేట్ కావడంతో కొంచెం సిస్టమ్ అది మన చేతుల్లో లేని పని. అది సెంట్రల్ గవర్నమెంట్ 2.0 అంటే రైతులకు ఏం చెప్తారన్న 2.0 గురించి? అంటే ఇంకా రైతులు అంటే ఇక 2.1 అంటే వాళ్ళు పండించిన పంటకు వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్ వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది కదా అది కూడా దీంట్లో నమోదు చేసుకుంటే రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు ఒక ఫోన్ నెంబర్ కానీ అలాగే ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ డేటా అంతా అక్కడనే ఫీడ్ అయి ఉంటుంది. అంతేనా? ఫీడ్ అయి ఉంటుంది కాబట్టి ఎంత డేటా ఇప్పుడే ఎక్కించుకుంటే అది కూడా కొంతవరకు మంచిదే. కానీ ఇప్పుడు సీజన్ లో ఏంటంటే 2.0 అది ఓపెన్ చేయాలి, అది దాన్ని స్టార్ట్ చేయాలనే దీంతో స్టార్ట్ చేయాలనే ఆలోచనతో ఉంది. కాబట్టి కొంచెం ఈ రద్దీని అది మనం చేసే ఆ సిస్టమ్ కొంచెం 2.0 ప్రాసెస్ లో ఉందా? ఇంకా అది రన్ కావాలేదండి, ఇంకా రన్ అవుతుంది ఖచ్చితంగా. ఆ పనిలోనే మా సెక్రటరీ గారు వాళ్ళంతా అప్పటికప్పుడు డైరెక్టర్ అగ్రికల్చర్ వాళ్ళతో మాట్లాడి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి చేస్తున్నారు. ఖచ్చితంగా అది కూడా అందుబాటులో తేవడానికి చూస్తున్నారు. కాకపోతే అది తెచ్చిన తర్వాత కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దాంట్లో భాగంగా రైతులు కొంచెం అర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా అది కూడా మా స్టాఫ్ ఖచ్చితంగా వాళ్ళకి వివరించి అన్ని విధాలుగా వివరించి చెప్తారు.
ఇంకోటి ఏంటంటే రైతులు కూడా ఇక్కడ వచ్చిన వెంటనే వాళ్ళకు కూడా మధ్యాహ్నం 5 రూపాయల భోజనం కూడా సదుపాయం ఇక్కడ మనకు అన్ని విధాలు ఉన్నాయి. బాత్రూమ్స్ కానీ, లెట్రూమ్స్ కానీ, మహిళా రైతులు కానీ అన్ని విధాలుగా సదుపాయం కల్పిస్తున్నాము. వాటర్, ఆర్ఓ వాటర్ కానీ సరిపోకపోతే బయట నుంచి వాటర్ ఎక్స్ట్రా తేవడం కానీ, అన్ని విధాలుగా ఇక్కడ ఎలాంటి మోసాలు లేకుండా, ఈ రోజు ఒక గింజ కూడా రైతు ఎవరికి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. దానం ధర్మం కింద కూడా ఒక 5 రూపాయలు కానీ, ఒక 10 రూపాయలు, ₹1 కూడా ఎవరికి ఇవ్వాల్సిన పరిస్థితి లేదు. అలాగా మేము మా కొత్త కమిటీ మా కమిటీ వచ్చిన తర్వాత మేమంతా నియమ నిబంధనలు పెట్టాం. ఇక్కడ వచ్చిన తర్వాత రైతులు కష్టంగా వాళ్ళ సరుకుని కష్టంగా సంతోషంగా అమ్ముకొని వెళ్ళడమే మా కోరిక. ఇంతకైతే విన్నారు కదా మార్కెట్ చైర్మన్ సుధాకర్ చెప్తున్న పరిస్థితి అయితే మార్కెట్ నిబంధనలకు లోబడే అన్ని విధాలుగా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. 14% తేమ ఉండిన రైతులకి అంటే బయట కూడా కళ్ళలో ఆరబెట్టుకొని 14% తేమతో మార్కెట్కి వస్తే కూడా వాళ్ళకి ప్రభుత్వం విధించినటువంటి గిట్టుబాటు ధర లభిస్తుంది. లేనిచో కొంచెం రైతులు ఇబ్బంది పడుతుంది. అంటే గతంలో ఉన్న 2.1 ద్వారా కూడా రైతులకి అన్ని మేలు జరిగే విధంగా చూస్తాము. ఇక్కడ ప్రతి ఒక్క రైతు గింజ కూడా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. మా సెక్రటరీ, మా సిబ్బంది కూడా అహర్నిశగా కష్టపడుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళ సరుకులు అమ్ముకొని ప్రభుత్వ గిట్టుబాటు ధర వచ్చే విధంగా కూడా అహర్నిశగా కృషి చేస్తామని చెప్పేసి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుధాకర్ గారు అయితే మనకి చెప్తున్నారు.